అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించినటువంటి 17 మంది న్యాయమూర్తుల బెంచ్, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 17 మంది. ఇందులో వివిధ దేశాల వాళ్ళు ఉన్నారు, వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టి ప్రయత్నం చేసింది ఇరాను, రష్యా, చైనా, ఉత్తర కొరియా. వీళ్ళందరూ కూడా ఏమని ఇజ్రాయెల్ మీదన ఉగ్రదేశం కిందన లేదంటే కనుక క్రూర దేశం కింద మానవ హక్కుల ఉల్లంఘన దేశం కిందన ప్రకటింపచేసి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఆపాలని చెప్పించడానికి ప్రయత్నించారు. హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు చేస్తున్న దుష్కృత్యాలని కవర్ చేస్తూ వాళ్ళు చేస్తున్నది కరెక్టే కానీ వాళ్ళ మీదన దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ తప్పని చూపించే ప్రయత్నం చేశారు. జెనోసైడ్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి సౌత్ ఆఫ్రికా వేసిన కేసు నేపథ్యంలో ప్రపంచమే వర్టికల్గా డివైడ్ అయింది. యూరప్ దేశాలు ఇజ్రాయెల్కి అండగా నిలబడితే కొన్ని దేశాలు, అరబ్ దేశాల్లో కొన్ని దేశాలు ఇట్లాంటి వాళ్ళు హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా నిలిచారు. హమాస్ వాళ్ళు తెలివిగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కరెక్ట్గా తీర్పు ఇవ్వబోయే ఒక 2 గంటల ముందు. ఏమని, అంతర్జాతీయ న్యాయస్థానం కనుక కాల్పుల విరమణ చేయమంటే మేము సిద్ధంగా ఉన్నామని. అంటే అప్పుడు ఆ జడ్జీలందరూ వీళ్ళు చెప్పగానే కాల్పుల విరమణ ఆగిపోతుంది, అప్పుడు యుద్ధం ఆగిపోతుందని వాళ్ళు ఫీల్ అయిపోయి చేస్తారు. ఇజ్రాయెల్ ముందే చెప్పేసి అసలు అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిమెంట్ను మేము పరిగణలోకే తీసుకోము, మా వాదన వినిపించేసాను చాలని చెప్పేసి ఇప్పుడు కర్రా విరగకుండా పాము చావకుండా తీర్పు చెప్పింది అంతర్జాతీయ న్యాయస్థానం. ఏమని, దీని మీద విచారణ కొనసాగిస్తాం, విచారణని చేసే హక్కు మాకుంది. ఈ రెండిటి ద్వారా హమాస్ వాళ్ళకి వీళ్ళందరికీ సంతోషం. కాల్పులు విరమించమని కానీ, యుద్ధం ఆపమని కానీ, జెనోసైడ్ అని కానీ ఏదీ తేల్చలేదు. దీంతో ఇజ్రాయెల్కి రిలీఫ్ అయింది.